తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ముందు జట్టు కట్టేటప్పుడు రకరకాల సమస్యలు వచ్చినాయి. సీట్లు ఎన్ని కావాలి, ఎన్ని తీసుకోవాలి అన్నటువంటి దగ్గర. ఆ తర్వాతన ఇప్పుడు రెబల్స్ కొంతమంది బరిలో నిలిచారు. ఒకటి హిందూపురం అసెంబ్లీ స్థానంలో బాలకృష్ణకి వ్యతిరేకంగా అక్కడ పరిపూర్ణానంద స్వామి నామినేషన్ వేశారు. బీజేపీ తరపున టికెట్ ఆయనకి పార్లమెంట్ ఇస్తామని చెప్పి ఆ తర్వాత ఇవ్వకపోవడంతో ఆయన దానికి కారణం తెలుగుదేశం పార్టీ కాబట్టి తెలుగుదేశానికి ఆ దెబ్బ రుచి చూపించడం కోసం హిందూపురం అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేస్తున్నారు ఆయన. ఒకటి మరొక వైపును చూసుకుంటే కీలకమైనటువంటిది తిరుపతి ఎంపీ అభ్యర్థిగా దాసరి శ్రీనివాసులు భారతీయ జనతా పార్టీలో క్రియాశీలంగా ఉన్నారు. ఆయన ఆశించారు. చాలా రోజుల నుంచి ఆయన పార్టీ కోసం అంటే ధర్మ పరిరక్షణ కార్యక్రమాల్లో బాగా పాల్గొంటారు. గోసేవ ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటారు. అట్లాంటి వ్యక్తికి సీటు ఇస్తామని చెప్పి ఇవ్వకపోవడంతో ఆయన ఇండిపెండెంట్గా నామినేషన్ వేశారు. అదే సందర్భంలో ఇది చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో కూటమి అభ్యర్థులు గురజాల జగన్మోహన్ దామస్ స్థానికులు కాదంటూ గురజాల గుడిపాల్లో పుట్టిన పెరిగింది వ్యాపారాలను బెంగళూరులో కర్ణాటకలోనే స్థిరపడ్డారంటూ ఇద్దరు స్థానిక నాయకులకు విలువ ఇవ్వట్లేదు అంటూ ప్రతి పని కర్ణాటక తమిళనాడుని తెప్పించుకుని మనుషులకు పురమాయిస్తున్నారంటూ అక్కడ నామినేషన్స్ ఎగనెస్ట్గా వేసుకొచ్చారు. శ్రీకాళహస్తిలో బొజ్జల సుధీర్ రెడ్డి కూటమి నేతలను పెద్దగా పట్టించుకోవడం లేదంటూ మరొక వైపున అక్కడ ఇండిపెండెంట్లు అన్నటువంటి కాన్సెప్ట్ ఒక పక్కన ప్రయత్నించింది. అక్కడ వైసీపీ ప్రయత్నం సక్సెస్ అయినట్లేదు. అయితే సచ్చివేడ్లో టీడీపీ అభ్యర్థి కోనేటి ఆదిమూలం ఆయన కుమారుడు సుమన్కి సంబంధించి వ్యతిరేకంగా అక్కడ ఒకళ్ళు రెబల్స్గా పోటీ చేస్తుంటాం అన్నటువంటి కీలకం. ఓవరాల్గా చూస్తే మాజీ ఐఏఎస్ అధికారి దాసరి శ్రీనివాసులు తిరుపతి ఎంపీగా, అట్లాగే శ్రీకాళహస్తి, గంగాధర నెల్లూరు, చిత్తూరు అసెంబ్లీ స్థానాల వారిలో రెబల్స్ ఉన్నారు. ముందు అనుకున్నంత భారీగా అయితే రెబల్స్ లేరు. ఈ 4-5 మాట్లాడి సెటరేట్ చేయడానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారు.